విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అన్నది తమ స్టాండ్ అన్నారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ తప్ప ఇంతవరకు కేసీఆర్ నుండి కానీ తెలంగాణ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదన్నారు ఆయన. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అని, రాజకీయాల కోసం ఏవేవో మాట్లాడతారని, వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపాడేశారు ఆయన. చెప్తున్నారు కేసీఆర్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్నటువంటి చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి ఈరోజు మేము అది కొంటామనంటే ఏంటి ఉద్దేశం అంటే అమ్మాయిమనా? సో ఆ కాంట్రడిక్షన్ అనేటువంటి దానికి వారు సమాధానం. రెండోది కేసీఆర్ గారు కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ మేము ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా వారి స్టేట్మెంట్ ఇచ్చింది ఎక్కడ చూడాల. మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది స్టాండ్ కానీ, మేము ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. మేము తీసుకున్న తర్వాత మీరు కొంటారా, మీరు కొనరా, ఎవరైనా కొంటున్నారా, వాళ్ళు కొంటున్నటువంటి దానికి సమాధానం చెప్పమంటే ఆ ప్రశ్నలే ఉత్పన్నం కావు.